ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ పూర్తయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గనక చూసుకుంటే మొదటగా బ్యాట్స్మెన్లు అభిషేక్ శర్మ, ట్రైవస్ హెడ్, అంకిత్ వర్మ, రవిచంద్రన్ స్మరన్. ఆల్రౌండర్స్ గనక చూసుకుంటే లైమ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, జాక్ ఎడ్వర్డ్స్, బ్రైడెన్ కర్స్, కైమండు మెండిస్, శివాన్ కుమార్, కరెన్స్ ఫులెట్రా, హర్ష్ దూబే. వికెట్ కీపర్స్ గనక చూసుకుంటే హెన్రీ క్లాసిన్, ఈశాన్ కిషన్, సలైల్ అరోరా. బౌలర్స్ గనక చూసుకుంటే ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఈశాన్ మలింగా, జయదేవ్ ఉనాద్కట్, శివం మావి, జీసన్ అన్సారీ, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, షకీబ్ హుస్సేన్, ప్రాఫుల్ హింగ్. ఎస్ఆర్హెచ్ ఈసారి మినీ యాక్షన్ లో పెద్దగా పేరున్న ప్లేయర్స్ కోసం పోటీ పడకుండా చాలా వరకు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ని 70-80 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఒకే ఒక్క ప్లేయర్ ని మాత్రం పోటీ పడి 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతనే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లైమ్ లివింగ్స్టన్. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ని టార్గెట్ చేస్తారనుకుంటే అనూహ్యంగా ఎవరు ఊహించని దానికంటే ఎక్కువ ప్రైస్ పెట్టి లివింగ్స్టన్ ని తీసుకున్నారు. లైమ్ లివింగ్స్టన్ గత 7 సీజన్లలో 2019 నుండి 2025 వరకు ఐపీఎల్ లో ఆడిన ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా ఏ సీజన్ లో కూడా ఆడలేదు. 2022లో కొంచెం పర్వాలేదు అనిపించాడు. అయితే ఎస్ఆర్హెచ్ లైమ్ లివింగ్స్టన్ ని తీసుకుంది బాగా ఆడతాడా లేదా అంటే ఆర్సీబీ రిలీజ్ చేసింది కాబట్టి బాగానే ఆడతాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఎలా ఆడాడు అనేది పక్కన పెడితే ఈ సీజన్ లో ఖచ్చితంగా అదరగొడతాడు. 100% పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్ వేరే టీం తరపున ఆడి ఫెయిల్ అయినట్లు చరిత్రలో లేదు. సో ఈ సెంటిమెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి లైమ్ లివింగ్స్టన్ కి కలిసి వస్తుందనే చెప్పాలి. ఎస్ఆర్హెచ్ లైమ్ లివింగ్స్టన్ రూపంలో స్పిన్నింగ్ ఆల్రౌండర్ ని అలాగే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ని బై చేసింది. ఈ టాలెంటెడ్ యంగ్ ఆల్రౌండర్ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడు, అలాగే మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగలడు. బ్యాటింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఆడతాడో అంతే ఎఫెక్టివ్ గా బౌలింగ్ కూడా చేయగలడు. రీసెంట్ గా జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్ లో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఓవర్సీస్ ప్లేయర్స్ విషయంలో ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ని అలాగే ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ని తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2026 ఎస్ఆర్హెచ్ మొత్తం టీం నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 2026లో ఆడబోయే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రైవస్ హెడ్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది. నెంబర్ 3లో ఈశాన్ కిషన్, నెంబర్ 4లో హెన్రీ క్లాసిన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో లైమ్ లివింగ్స్టన్, నెంబర్ 7లో అంకిత్ వర్మ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో శివం మావి, నెంబర్ 11లో జయదేవ్ ఉనాద్కట్ లు ఆడే అవకాశం ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా స్పిన్నర్ జీసన్ అన్సారీని ఆడించుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ కి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ 2026 ఐపీఎల్ లో స్కోర్ కార్డ్ 300 చూసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దిగే ప్రతి వాడు కొట్టేవాడు. హిట్టింగ్ తప్పితే డిఫెన్స్ తెలియని విధ్వంసకర బ్యాట్స్మెన్ లో ఎస్ఆర్హెచ్ టాప్ 6 లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో 8 మంది ప్యూర్ గా బ్యాటింగ్ చేయగలరు. ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ విషయంలో ఎలాంటి డోకా లేదు. బ్యాటింగ్ తప్పితే ఎస్ఆర్హెచ్ కు పెద్దగా పాజిటివ్స్ ఏమీ లేవు. ఎస్ఆర్హెచ్ కి ఉన్న నెగటివ్స్ కనుక చూసుకుంటే పెద్దగా పేరున్న ఆల్రౌండర్స్ గానీ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించే ఆల్రౌండర్స్ గానీ ఎస్ఆర్హెచ్ టీమ్ లో కనిపించడం లేదు. నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్ టైమ్స్ లో పెద్దగా ఆడింది లేదు. 2026 ఐపీఎల్ లో ఎలా ఆడుతాడనేది ప్రశ్నార్థకం. ఓవర్సీస్ ఆల్రౌండర్స్ లైమ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్ అయినా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారేమో చూడాలి. లైమ్ లివింగ్స్టన్ కు ఐపీఎల్ లో మంచి రికార్డ్ లేదు. జాక్ ఎడ్వర్డ్స్ ఎప్పటి వరకు ఐపీఎల్ లో ఆడలేదు. సో ఎస్ఆర్హెచ్ కు మ్యాచ్ విన్నింగ్ ఆల్రౌండర్స్ లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కూడా అంత గొప్పగా ఏం లేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అడపాదడపా బౌలర్సే. ప్యాట్ కమిన్స్ కూడా ఇండియన్ పిచ్ల మీద దరువులు తప్పువు. హర్షల్ పటేల్ వికెట్లు తీసినా కూడా రన్స్ కంట్రోల్ చేయడు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ చేయడం లేదు. శివం మావిని కూడా తీసుకున్నారు. ఎలా ఆడతాడనేది వేచి చూడాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇండియన్ పిచ్ల్లో జరిగే ఐపీఎల్ కు స్పిన్నర్లు వేసే 8 ఓవర్లు చాలా కీలకం. అలాంటిది అన్ని టీములతో పోల్చుకుంటే ఎస్ఆర్హెచ్ స్పిన్ అటాక్ చాలా వీక్ గా ఉంది. అసలు ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలర్ ఒక్కరు కూడా కనిపించడం లేదు ఎస్ఆర్హెచ్ టీమ్ లో. ఉన్న వాళ్ళందరూ అన్క్యాప్డ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలర్స్. మరి వాళ్ళల్లో ఎవరైనా మెరుగైన ప్రదర్శన చేస్తే తప్ప ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ లో కష్టాలు తెప్పలు తప్పవు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలంతో మ్యాచ్లు గెలిస్తే గెలవాలి తప్పితే బౌలింగ్ తో మ్యాచ్లు గెలవడం చాలా కష్టం. ఒకప్పుడు బౌలింగ్ చాలా బలంగా ఉండేది. ఆ బౌలింగ్ వల్లనే 2016లో కప్పు కొట్టారు. అలాంటిది
ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ భయంకరంగా ఉన్నప్పటికీ బౌలింగ్ అటాక్ బలహీనంగా తయారైంది. చూసారుగా ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ టీమ్, ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11, అలాగే ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఉన్న పాజిటివ్స్, నెగటివ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి కుమార్ చెమల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.